హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పంట పెట్టుబడి సాయం ద్వారా రైతు భరోసా పథకం ద్వారా అందించే ఎకరాకు 15,000 రూపాయల నిధుల గురించి సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక గుడ్ న్యూస్ని వెల్లడించడం జరిగింది. ఈ వీడియోలో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఎంత పట్టా కలిగిన ఎకరాలకు రైతు భరోసా నిధులు జమ కాబోతున్నాయి, ఏ ఏ జిల్లాలలో ఈ నిధులు జమ కాబోతున్నాయనే సమాచారాన్ని చాలా క్లుప్తంగా వివరించుకోబోతున్నాం. దీంతోపాటు కౌలు రైతులకి కూడా రైతు భరోసా నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఎలా జమ చేయబోతుంది, 4 విడతకి సంబంధించిన 2 లక్షల రుణమాఫీ గురించి కూడా చివరిలో మీకు ఒక అప్డేట్ అయితే ఉంది. దాని గురించి కూడా తెలియజేద్దాం. ఇక లేట్ చేయకుంటూ ఈరోజు 26వ తారీఖుకి సంబంధించిన రైతు భరోసా గుడ్ న్యూస్ అప్డేట్స్, ఎన్ని ఎకరాల వారికి నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఖాతాలలో జమ చేసింది అనే సమాచారాన్ని మనం చాలా క్లుప్తంగా తెలుసుకుందాం. మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియో కింద ఉన్న లైక్ బటన్ని తప్పనిసరిగా లైక్ చేస్తారని కూడా ఆశిస్తున్నాను. ఇక అప్డేట్లోకి వస్తే, నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ని అయితే కండక్ట్ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మిగిలి ఉన్న పథకాలు ఏవైతే ఉన్నాయో ఇందులో మొదటిది రైతు భరోసా సీజన్తో ప్రారంభించాల్సి ఉంటుంది. అంటే ఇప్పటికే వానాకాలం సీజన్లో ఏ బంధువు కూడా ఇవ్వలేదు, రైతు బంధువు ఇవ్వలేదు, పంట పెట్టుబడి సాయం రైతు భరోసా కూడా ఇవ్వలేదన్నమాట. అయితే కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం దీని విషయంలోనే ఒక స్టేట్మెంట్ని విడుదల చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 62 లక్షల మంది రైతులు సుమారుగా 5 ఎకరాల లోపు కలిగిన వాళ్ళు ఉన్నారనేది రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. ఇలా 5 ఎకరాల రైతులకి 77,500 రూపాయల చొప్పున మొదట 35,000 రూపాయలను జమ చేయబోతున్నట్లుగా వివరణ అయితే ఇవ్వడం జరిగిందనమాట. దీనికి సంబంధించి ఏ ఏ జిల్లాలలో మొదట ఈ నిధులు జమ కాబోతున్నాయనే సమాచారం తెలుసుకుందాం. నిన్న పొన్నం ప్రభాకర్ గారు ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. రైతు భరోసాపై దిగులు పడొద్దు, త్వరలోనే అందజేస్తాం. పంట బోనస్ జమ అవుతుందా రైతులతో మంత్రి పొన్నం మాట్లాడారు అనేది ఇక్కడ మీరు ఒక స్టేట్మెంట్ అయితే చూసుకోవచ్చు అనమాట. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో పంట పెట్టుబడి సాయం ద్వారా అందే 7,500 రూపాయలకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తొందరలో జమ చేస్తుంది. దీనికోసం 7 నుండి 8,000 కోట్ల రూపాయలు అనేవి సర్దుబాటు చేస్తున్నాం. ఈ నిధులన్నీ కూడా ఒకేసారి రైతుల ఖాతాలలో జమ చేసే విధంగా కాకుండా 45 రోజుల ప్రక్రియలో 2,000 కోట్ల రూపాయల నిధిని ప్రతి 10 రోజులకు అర్హత కలిగిన రైతుల ఖాతాలలో జమ చేస్తూ విడతల వారీగా ఈ నిధులను, ఈ ప్రక్రియను పూర్తి చేయబోతున్నామని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. ఈ విషయంలోనే తెలంగాణ రాష్ట్రంలో మరో పథకమైన 500 రూపాయల క్వింటా సన్న బియ్యానికి సంబంధించి 33 రకాలకి సంబంధించిన బోనస్కి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కొంతమంది రైతుల ఖాతాలలో, మహబూబ్ నగర్ ఆ ఏరియా ఖాతాలలో నిధులు అనేవి జమ చేస్తున్నట్లుగా కూడా కొన్ని స్టేట్మెంట్స్ అయితే మనకి చూపించడం జరిగింది. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఈ పంట పెట్టుబడి సాయం విషయంలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సబ్ కమిటీ నియమించి నివేదికను పూర్తి స్థాయిలో పరిశీలించి దాన్ని డిసెంబర్ 9వ తారీఖు నాడు జరగబోయే అసెంబ్లీ సమావేశాలలో బిల్లు ఆమోదం తెలిపి రైతుల ఖాతాలలో నిధులను విడుదల చేయాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది అనే సమాచారం అయితే తెలుస్తుందన్నమాట. ఇలా ఇప్పటికే ఆర్థిక శాఖకి కూడా నిధుల సర్దుబాటు విషయంలో ఆదేశాలను కూడా ఇచ్చినట్లుగా కొన్ని అప్డేట్స్ అయితే ఉన్నాయి. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాను రాష్ట్ర ప్రభుత్వం అతి త్వరలో జమ చేయబోతుంది అనేది ఈ సందర్భంగా మనం తెలుసుకోవచ్చు. ఇవైతే తాజాగా తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా, రైతు బంధుకి సంబంధించి ఉన్న లేటెస్ట్ అప్డేట్స్. ఇంకా 2 లక్షల రుణమాఫీకి సంబంధించి 4వ విడతను కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా చూసుకుంటే డిసెంబర్ 31వ తారీఖు నాటికి తెలంగాణ రాష్ట్రంలో 13,000 కోట్ల రూపాయల మిగిలి ఉన్న ఈ రుణమాఫీని చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది అనేది కూడా స్టేట్మెంట్ని ఇవ్వడం జరిగింది. అలాగే తుమ్మల నాగేశ్వరరావు గారు డిసెంబర్ 9 నాటికి 4వ విడతకి సంబంధించిన 2 లక్షల రుణమాఫీని పూర్తి చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఉంది అని చెప్పేసి కూడా స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో నవంబర్ 14 నుండి డిసెంబర్ 9వ తారీఖు వరకు ప్రజాపాలన విజయోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ ప్రజాపాలన విజయోత్సవ కార్యక్రమాలలో మిగిలి ఉన్న అన్ని పథకాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకి ఒక స్పష్టత, ప్రారంభోత్సవాల తేదీలను కూడా ప్రకటించబోతుంది అనేది ఈ సందర్భంగా తెలుస్తుంది. సో మొత్తానికి ఇవైతే మనం అప్డేట్ చూసుకున్నాం. ఇంకా రాబోయే వీడియోలలో కూడా చాలా లేటెస్ట్ అప్డేట్స్ ఉండబోతున్నాయి. కాబట్టి ఆ లేటెస్ట్ అప్డేట్ని మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.